నేను ఈరోజు మీకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి వివరించబోతున్నాను. సో ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు చేయవలసిన పని గుర్తుంది కదండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండాలి. జస్ట్ మీరు ఈ ఒక చిన్న పని చేస్తే చాలు, మాకు ఎంతో మోటివేషన్ లభిస్తుంది. ఇంకా ఇటువంటి వీడియోస్లో మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. సో మనం ఇప్పుడు నోటిఫికేషన్ ఏంటి అనేది పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సదరన్ రీజియన్లో ఉన్న ఎయిర్పోర్ట్స్లో వేరియస్ పొజిషన్స్ని రిక్రూట్ చేయడానికి అవకాశం కలుగుతుంది. ఈ సదరన్ రీజియన్స్ వచ్చేసి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ అండ్ లక్షద్వీప్ ఇస్లాండ్స్. సో ఈ ఏరియాలలో ఏవైతే ఎయిర్పోర్ట్స్ ఉంటాయో ఆ ఎయిర్పోర్ట్స్లలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పొజిషన్స్ని ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పొజిషన్స్కి ఎవరైతే సదరన్ రీజియన్ అభ్యర్థులు ఉంటారో, ఏదైతే స్టేట్స్ ఇక్కడ మనం మెన్షన్ చేశామో ఆ మెన్షన్ చేసిన స్టేట్స్ నుంచి మేలు అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓన్లీ ఆన్లైన్లో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయబోయే వేకెన్సీస్ పోస్ట్ వైజ్ ఇక్కడ ఇచ్చారు. 1 by 1 మనం చూసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ పొజిషన్ జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ అండి. దీనికి పే స్కేలు 31,000 రూపాయల నుంచి 92,000 రూపాయల వరకు ఉంటుంది. కేటగిరీ వైజ్ బైఫర్కేషన్ ఇచ్చారు. టోటల్ పొజిషన్స్ 73. సెకండ్ పొజిషన్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీసు. దీనికి కూడా పే స్కేల్ 31,000 నుంచి 92,000 రూపాయల వరకు ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ 2 ఉన్నాయి. ఇక్కడ పీడబ్ల్యూడీకి ఒక పొజిషన్ ఇచ్చారు. థర్డ్ పొజిషన్ సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్. దీనికి 36,000 రూపాయల నుంచి 1,10,000 రూపాయల వరకు మీకు పే స్కేల్ అనేది ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ 25. నెక్స్ట్ పొజిషన్ సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్. దీనికి పే స్కేలు 36,000 రూపాయల నుంచి 1,10,000 రూపాయల వరకు ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ 19 ఉన్నాయి. ఇక్కడ ఈ టేబుల్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా అప్లై చేసుకుంటూ ఉన్నారు కదా, వాళ్ళకు ఏ టైప్ ఆఫ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే కనుక, అంటే వాళ్ళ రేషియో ఏ విధంగా ఉండాలి, ఏ టైప్ ఆఫ్ వైకల్యం అనేది ఉండాలి అనేది ఈ టేబుల్లో మెన్షన్ చేశారు. ఈ టేబుల్ని క్లియర్గా చూసి దీన్ని ఫాలో అవుతే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయబోయే వేకెన్సీస్ అన్నింటికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెంటర్సు చెన్నై, మదురై, బెల్గాం, బెంగళూరు, కాలికట్, కొచ్చిన్, హైదరాబాద్ అండ్ విజయవాడ లొకేషన్స్లో ఇచ్చారు. సో మన తెలుగు వాళ్ళైతే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే విజయవాడలో ఎగ్జామ్ రాయవచ్చు. తెలంగాణ వాళ్ళైతే హైదరాబాద్లో ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది 27th డిసెంబర్ 2023 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 26 జనవరి 2024 వరకు క్లోజ్ అయిపోతుంది. అండ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మెన్షన్ చేస్తారు. దాంట్లో నోటీస్ ద్వారా మీకు ఇస్తారు. కాబట్టి ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు ఫాలో అవుతూ ఉండాలి. సో ఇక్కడ పే స్కేల్ అనేది ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. ఏ పోస్ట్కి అక్కడ సపరేట్ పే స్కేల్ అనేది మెన్షన్ చేశారు. అది ఓన్లీ బేసిక్ పే మాత్రమే. దాంతోపాటు మీకు డిఏ, హెచ్ఆర్ఏ అండ్ అదర్ బెనిఫిట్స్, సిపిఎఫ్, ఇలా గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీము, మెడికల్ బెనిఫిట్స్, ఇలా అన్ని రకాల అలవెన్స్లు అనేటివి కూడా బేసిక్తో పాటు అడిషనల్గా ఉంటాయి. సో మీరు ఇక్కడ బేసిక్ పే అరౌండ్ ఒక 31,000 అనుకుంటే కనుక అన్ని అలవెన్స్లు కలుపుకొని అరౌండ్ ఒక 50,000 రూపాయల వరకు మీకు పే స్కేల్ అంటే పేమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. పర్ మంత్ మీరు 50,000 రూపాయలు సంపాదించే అవకాశం ఇనీషియల్గానే దొరుకుతుంది. ఫర్దర్గా ఇది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే కనుక 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉండాలి. అది కూడా 20 డిసెంబర్ 2023 వరకు. ఒకవేళ ఓబీసీ క్యాండిడేట్స్ నాన్ క్రీమీ లేయర్కు సంబంధించిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు 3 ఇయర్స్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
ఒకవేళ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అయితే కనుక వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ 10 ఇయర్స్ వరకు ఉంటుంది. ఒకవేళ విడోస్ అయినా కానీ, డైవర్స్ ఉమెన్స్ అయినా కానీ, జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ ద హస్బెండ్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా కానీ వాళ్ళకు 35 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 40 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్కి 3 ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ఆటోమొబైల్ లేదా ఫైర్లో ఉండాలి. అంతేకాకుండా 12th పాస్ అయి ఉన్నా సరిపోతుంది. అండ్ డ్రైవింగ్ లైసెన్సెస్ ఉండాలండి. వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దాంతోపాటు వ్యాలిడ్ మీడియం వెహికల్ లైసెన్స్ ఇష్యూడ్ అట్లీస్ట్ 1 ఇయర్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్. కనీసం మీకు ఒక 1 ఇయర్ బిఫోర్ నుంచి, అంటే ఈ నోటిఫికేషన్ వెలువడడానికి 1 ఇయర్ బిఫోర్ నుంచి మీరు వ్యాలిడ్ లైసెన్స్ మీడియం వెహికల్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. లేదా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా మినిమం 1 ఇయర్ బిఫోర్ కలిగి ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్కు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు, ఇది మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ పొజిషన్ సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్కి క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, రేడియో ఇంజనీరింగ్లో ఉండాలి. దాంతోపాటు 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. థర్డ్ పొజిషన్ సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్, దీనికి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ బీకామ్ ఉండాలి. అంతేకాకుండా 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటే చూసుకునే స్టేజ్ 1లో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది 2 అవర్స్ డ్యూరేషన్తో ఉంటుంది. దీంట్లో 100 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 మార్క్స్లో మినిమం 50 మార్కులు అన్రిజర్వ్డ్ అయినా కానీ, ఈడబ్ల్యూఎస్ అయినా కానీ అండ్ ఓబీసీ అయినా కానీ వస్తే సరిపోతుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కేవలం 40 మార్కులు వస్తే సరిపోతుంది. ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు. పార్ట్ ఏలో 50% మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్, ఎలిమెంటరీ ఇంగ్లీష్, గ్రామర్ 10th ఉంటుంది. అదేవిధంగా పార్ట్ బిలో 50% ఆఫ్ మార్క్స్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే స్టేజ్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు స్టేజ్ 2కి ఇంటిమేషన్ ఇస్తారు. ఈ స్టేజ్ 2లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. దీంట్లో ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా 2 స్టేజెస్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2లో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. దీంట్లో 100 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, రోప్ క్లైంబింగ్ ఉంటుంది, పోల్ క్లైంబింగ్ ఉంటుంది, 60 మీటర్స్ రన్నింగ్స్ విత్ హ్యూమన్ డమ్మీ ఉంటుంది అండ్ ఫుల్ ల్యాడర్ క్లైంబింగ్ ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క ఈవెంట్కి మ్యాక్సిమం 20 మార్క్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ టేబుల్లో ఒక్కొక్క ఈవెంట్కి ఎంత టైం ఉంటుంది, అదేవిధంగా ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎంత క్రైటీరియా ఏ విధంగా తీసుకుంటారు అనేది ఈ టేబుల్లో ఉంది. మనం ఒకసారి చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ వాళ్ళకి రిటర్న్ టెస్ట్ 100 మార్క్స్ ఉంటుంది. డ్యూరేషన్ 2 అవర్స్ ఉంటుంది. దీంట్లో కంప్యూటర్ లిటరసీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ పైన మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ సిలబస్ చూసుకుంటే 50% క్వశ్చన్స్ ఆన్ సబ్జెక్ట్ ఇన్ రిలేటింగ్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పైన ఉంటాయి. అండ్ 50% ఆన్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ ఉంటాయి. దీనికి మినిమం పాస్ మార్క్స్ అవుట్ ఆఫ్ 100 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. అది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఉంది కాబట్టి ఈ వేకెన్సీ అనేది ఎస్పెషల్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి. నెక్స్ట్ పొజిషన్ సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్, దీనికి రిటర్న్ టెస్ట్ 100 మార్క్స్ ఉంటుంది. డ్యూరేషన్ 2 అవర్స్ ఉంటుంది. సిలబస్ చూసుకుంటే 70% క్వశ్చన్స్ ఆన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ 30% క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీషు. దీనికి మినిమం పాస్ మార్క్స్ అవుట్ ఆఫ్ 100 50 వస్తే సరిపోతుంది. అది అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే అవుట్ ఆఫ్ 100 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మెరిట్ సాధించి క్వాలిఫై అయితే కనుక మీకు 12 వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైపెండ్ ఉంటుంది. స్టైపెండ్ మినిమం 25,000 పర్ మంత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్, దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 మార్క్స్,
డ్యూరేషన్ 2 అవర్స్ ఉంటుంది. దీనికి ఎంఎస్ ఆఫీస్ పైన కంప్యూటర్ లిటరసీకి సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీనికి సిలబస్ 70% ఆఫ్ మార్క్స్ రిలేటింగ్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ 30% ఆఫ్ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ మీద ఉంటాయి. దీనికి క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ 100కి 50% మార్క్స్ అనేది రావాలి. అంటే 100 మార్కులకు 50 మార్కులు వస్తే సరిపోతుంది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 50 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక వారికి కేవలం 40 మార్క్స్లు వస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫీ అనేది 1000 రూపీస్ ఉంటుంది. ఇది జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. ఒకవేళ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్స్, అంతేకాకుండా పర్సన్స్ విత్ డిసబిలిటీ, అదేవిధంగా ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్న, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. జాగ్రత్తగా వినండి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి 1000 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్స్, అదేవిధంగా అప్రెంటిస్ కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఆల్రెడీ మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి చెప్పుకున్నాము. ఒకసారి చూడండి, గుర్తుపెట్టుకోండి. సో హౌ టు అప్లై చూసుకుంటే కనుక మీరు అప్లై చేసే ముందు మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ యాక్టివ్ మొబైల్ నెంబర్ని యూజ్ చేసుకుని మాత్రమే అప్లై చేయండి. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఒక రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఈ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది మీ యొక్క మెయిల్కి వస్తుంది. కాబట్టి మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్లు పర్ఫెక్ట్గా యాక్టివ్ కండిషన్లో ఉన్నాయి చూసుకోవాలి. ఆ తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది జరుగుతుంది. ఈ యూజర్ ఐడి, పాస్వర్డ్ ద్వారా మీరు మళ్ళీ రీలాగిన్ అయ్యి మీ అప్లికేషన్ని, మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సాఫ్ట్ కాపీస్ క్లియర్గా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.